శ్రీ గురుభ్యో నమః. హరి ఓం నమస్కారం అండి. యాదాద్రి చౌటుప్పల్లో ఉన్నటువంటి అమ్మా నానానాథుల శ్రీ పుంజలింగేశ్వర సంక్షేత్రం నందు మతి స్థిమితం లేనటువంటి ఈ యొక్క 600 మంది అనాథులకు అభాగ్యులకు ఈరోజు అన్నదానం అందిస్తున్న వారు స్వస్తి విశ్వావసునామ సంవత్సరము భాద్రపద మాసం శుభతిథి శుభవార సందర్భంలో తేదీ 11/9/2025 సంవత్సరమున అంబరీష్ గోత్రోద్భోస్యులు, పసుపునూరి గోత్రోద్భోస్యులు, మేడ్చల్ వాస్తవ్యులు, క్రీసియేషు శోభారాణి నారాయణ రెడ్డి గారు, ఆరుట్ల గోత్రోద్భోస్యులు క్రీసియేషు సరోజన నారాయణ రెడ్డి గారు, అంబరీష గోత్రోద్భోస్యులు ఎల్వి రమణ గారు, శ్రీనివాస్ గారు వారి యొక్క జ్ఞాపకార్థం సందర్భంగా అన్నదానం జరిపించేవారు ఎల్వి శ్రీకాంత్ గారు అన్నదానం అందిస్తున్నారు. కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో శ్రీ పుంజలింగేశ్వర స్వామి అనుగ్రహం ఎల్లవెల్లలా వెన్నంటే ఉండాలని కోరుకుంటూ అనాథుల పుణ్యక్షేత్రం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వీరి యొక్క పితృపక్షాల సందర్భంగా మహాలయ పక్ష సందర్భంగా వారి యొక్క పవిత్రమైన ఆత్మను శాంతి చేకూరాలనే యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ వీరు జరిపిస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ విభూపితంగా నిర్వహించడం జరుగుతుంది. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. మేము మేడ్చల్ నుండి వచ్చాము. ఇది మహాలయ పక్షాల దినాలకు వేటు కోసమని, మా పెద్దల ఆశీర్వాదం కోసం అని చెప్పేసి మేము ఇక్కడ అన్నదానం చేద్దామని నిర్ణయించుకున్నామండి మేము ముగ్గురం. సో ఇవాళ ఇక్కడ అన్నదానం చేస్తున్నాము. చూసి అక్కడ నుండి ఒకసారి మేము కూడా రావాలి చేయాలి అని అనుకున్నాము. సో మేము ముగ్గురం కలిసి ఇక్కడ ఇవాళ వచ్చినామండి. ముగ్గురం కలిసి అన్నదానం చేస్తున్నాం. చాలా బాగుందండి. బాగా సేవ అది బాగా చేస్తున్నారు. అంత బాగుంది ఇక్కడ. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.